హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మనిషి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలడా? అది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పాలి. అది నిజ జీవితంలో సాధ్యమైతే కాదు, కానీ సినిమాలో అయితే అసాధ్యం కూడా సుసాధ్యంగా మారిపోతుంది. అయితే అసలు ఇదంతా దేని గురించి అంటున్నారా? అది ఏంటో కాదు, ఇండియన్ హిస్టరీలోని ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన ఆదిత్య 369 గురించి. సో విషయానికి వస్తే, బాలయ్య హీరోగా, అలాగే మోహిని హీరోయిన్గా, శ్రీదేవి బ్యానర్ పతాకంపై ఎస్ అనితాకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణ ఇచ్చిన చిత్రం ఆదిత్య 369. తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచిన ఏకైక సినిమా ఆదిత్య 369. ఇక్కడ అసలు దీనికి కథ ఎక్కడి నుంచి వచ్చింది, టైం ట్రావెలింగ్ ఏంటి అని అంటే, దీని బిహైండ్ ద ఫ్యాక్ట్స్ ఒకసారి మనం చూస్తే, ఈ చిత్రానికి మొదటగా కథను చేకూర్చింది సింగీతం శ్రీనివాసరావు. అలాగే అసలు దీనికి ఆద్యం పడింది ఎక్కడి నుంచి బీజం అంటే, ముందుగా పుష్పక విమానం అనే చిత్రం వచ్చినా కూడా 1980sలోనే, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక చిత్రాన్ని తీయాలి ఈ టైం ట్రావెలింగ్ మీద అని సో ఆలోచనలో పడిన సింగీతం శ్రీనివాసరావు తర్వాత అతను కాలేజీలో చదువుకునేటప్పుడు చదివిన ఒక పుస్తకం అయిన ద టైమ్ మిషన్, అలాగే చూసిన ఒక చిత్రమైన బ్యాక్ టు ద ఫ్యూచర్, ఈ రెండిటి ఆధారంగా టైం ట్రావెలింగ్ మీద ఒక చిత్రాన్ని తెరకెక్కించాలి అని అనుకున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అయితే దీనిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు చెప్పగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత శివలంక కృష్ణప్రసాద్కు ఈ కథను తెలియజేయగా, అయితే దీనికి హీరో ఎవరైతే సరిపోతారు అని అనుకోగానే వెంటనే వాళ్ళకి తట్టిన ఏకైక పేరు మన నందమూరి బాలకృష్ణదే. సో బాలయ్యని, అలాగే దీంట్లో టైం ట్రావెలింగ్లో చారిత్రాత్మక నేపథ్యం, అలాగే భవిష్యత్తులోకి ప్రయాణించేది ఉంది కాబట్టి, సో దానికోసంగా ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య అయితేనే బాగా సరిపోతాడు అని భావించాడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. సో ఇదే కథాంశం నేపథ్యంతో సో బాలయ్య దగ్గరకు దర్శకుడు అలాగే నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ వెళ్ళగా, వెంటనే ఈ కాన్సెప్ట్ నచ్చిన బాలయ్య సినిమాకు ఓకే చెప్పేశాడు. హీరోయిన్గా ఎవరు సరిపోతారు అని అనుకుంటూ ఉండగా, విజయశాంతి అయితే బాగా బాలయ్యకు జోడీగా సరిపోతుందని భావించిన, కానీ కాల్డేట్స్ సరిపోకపోగా వెంటనే మోహినిని కొత్త హీరోయిన్గా పరిచయం చేశారు తెలుగులో. ఇక తదుపరి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా విఎస్ఆర్ స్వామి, అలాగే కబీర్ లాల్ను సెలెక్ట్ చేశారు. ఇక చారిత్రాత్మక నేపథ్యం అయిన శ్రీకృష్ణదేవరాయలు పాత్ర, అలాగే దీనికి సంబంధించి కృష్ణకుమార్ పాత్ర, ఇలాగా 2 పాత్రలు ఉండగా, కృష్ణకుమార్ పాత్రకు మొదటగా కమల్ హాసన్ను సంప్రదించిన కాల్ డేట్స్ కుదరకపోగా ఆ పాత్రను కూడా మన బాలయ్య చేయాల్సి వచ్చింది. ఇలా 2 పాత్రలను ఏకదాటిగా బాలయ్యే అనుకరించారు. ఇక చారిత్రాత్మక నేపథ్యం అయిన శ్రీకృష్ణదేవరాయలు, వీటిలన్నింటినీ కూడా విఎస్ఆర్ స్వామి తెరకెక్కించగా, ఆ తరువాత భవిష్యత్ కాలంలోకి ప్రయాణించిన ఆ నేపథ్యాన్ని అంతా కూడా కబీర్ లాల్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎడిటర్గా గౌతమ్ రాజు పనిచేయగా, సో కథాపరంగా చూస్తే మొత్తంగా కూడా టైం ట్రావెలింగ్, మొదటగా భూతకాలంలోకి ప్రయాణించడం, ఆ తర్వాత వర్తమాన కాలంలో జరిగేది కృష్ణకుమార్ పాత్ర కావచ్చు, అలాగే భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సందర్భాలన్నింటినీ కూడా సింగీతం శ్రీనివాసరావు మద్రాసు లైబ్రరీలోని అక్కడ పుస్తకాల ఆధారంగా దీన్నంతా తెరకెక్కించడం జరిగింది. భవిష్యత్ కాలంలో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రేడియేషన్ కావచ్చు, అలాగే దానితో పాటుగా మనం మనసులో మాట్లాడుకునేదాన్ని బయటికి వినిపించడం కానీ, సో ఇవన్నీ కూడా చాలా అబ్బురపరిచాయి ఆడియన్స్ అంతా కూడా. సో అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని మాస్ట్రో ఇళయరాజా అందించగా, ప్రతి పాట కూడా ఇప్పటికీ క్లాసికల్ హిట్స్గానే నిల్చున్నాయి.
ఇప్పటికీ చాలామంది ఈ పాటలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. దీంట్లోని పాటలు జానవులే నెరజానవులే కావచ్చు, అలాగే రాసలీల వేళ కావచ్చు, ఇలాగా ఈ రెండే కాదు అన్ని పాటలు కూడా ఆడియన్స్ను శ్రోతలను ఇప్పటికీ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన మళ్ళీ థియేటర్లోకి అయితే 4K ప్రింట్తో అయితే రాబోతుంది. సో దానికి సంబంధించి మొదట థియేటర్ లిస్ట్ను రిలీజ్ చేయగా దాంట్లో ఫస్ట్ హైదరాబాద్ లిస్ట్ మనం చూస్తే దాదాపుగా 49 పైగా స్క్రీన్లలో ఈ చిత్రం అయితే మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు వాటి యొక్క వివరాలను మనం వరుసగా అయితే చూద్దాము. ఆ సెంటర్స్ మొదటగా భ్రమరాంబ 70mm ఏసీలో కూకట్పల్లిలో మెయిన్ థియేటర్ ఇవ్వగా, తర్వాత ఇక పీవీఆర్ సినిమాస్ ప్రసాద్ ఎన్టీఆర్ గార్డెన్, ఏఎంఐ సినిమాస్ గచ్చిబౌలి, సెంట్రల్ మాల్ పంజాగుట్ట, పీవీఆర్ ఫోరం మాల్ కూకట్పల్లి, తర్వాత ఆర్కే బంజారా హిల్స్, ఇనార్బిట్ మాల్ మాదాపూర్, గలేరియా పంజాగుట్ట, ఐకాన్ హైటెక్ సిటీ, పీవీఆర్ సినిమాస్ ఎర్రమంజిల్, అలాగే ముసారాంబాగ్, ప్రిజ్మన్ మాల్ గచ్చిబౌలి, ఆట్రియం గచ్చిబౌలి, ప్రిజ్మం మాల్ గచ్చిబౌలి, ఇక ఐనాక్స్ థియేటర్స్ అయిన జీవీకే బంజారా హిల్స్, ఎంపీ మాల్ కాచిగూడ, తర్వాత జిఎస్ఎం మదీనాగూడ, నెక్లెస్ అత్వ కవాడిగూడ, ఐనాక్స్ అశోకా మాల్ కూకట్పల్లి వై జంక్షన్, ఇక మంజీరా మాల్ కూకట్పల్లి, సిసిపిఎల్ మల్కాజ్గిరి, మంత్రా మాల్ అత్తాపూర్, సుధా శాలిబండ, డిఎస్ఎల్ మాల్ ఉప్పల్, టిఎన్ఆర్ కోంపల్లి, ఇక ఏషియన్ సత్యం అమీర్పేట, సినీ మార్ట్ ఆర్సీపురం, సినీ ప్లానెట్ కొంపల్లి, ఏషియన్ సినీ స్క్వేర్ ఉప్పల్, ఏషియన్ రాధిక కాప్రా, యంక్యూబ్ మాల్ అత్తాపూర్, ఎంజేఆర్ సినీ స్క్వేర్ నార్పల్లి, శాలిని శివాని దిల్సుఖ్ నగర్, మేరజ్ సినిమాస్ బాలానగర్, అలాగే చందానగర్ కూడా, ఇక సినీ టౌన్ మియాపూర్, రాఘవేంద్ర మల్కాజ్గిరి, జీపీఆర్ మాల్ కూకట్పల్లి, మూవీ టైం అమీర్పేట, ఎస్ఎల్ఎన్ గచ్చిబౌలి, స్కై మాల్ సనత్ నగర్, టివోలి సికింద్రాబాద్, విజయలక్ష్మి ఎల్బీ నగర్, శివగంగ దిల్సుఖ్ నగర్, షా షహన్షా చింతల్, లక్ష్మీ కళా సినీ ప్రైడ్ మోసాపేట, మూవీ మ్యాక్స్ మౌలాలి, జేపీ సినిమాస్ చందానగర్, అపన్నా సినిమాస్ నల్లగండ్ల. సో ఇలా మరెన్నో అభిమాన థియేటర్లో బాలయ్య నటించిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 విడుదల కాబోతుంది. సో ఇంకొకటి, ఈ సినిమాకి ఆదిత్య 369 పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మొదటగా కాలంతో ప్రయాణించే కథ కాబట్టి కాలయంత్రం అని పెడదామని అనుకున్నా కూడా, సో ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉన్నాయి కాబట్టి భూత కాలానికి 3వ నెంబర్ను, అలాగే వర్తమాన కాలానికి 6వ నెంబర్ను, తర్వాత భవిష్యత్ కాలానికి 9వ నెంబర్ను సో ఇండికేషన్గా చూపిస్తూ ఆదిత్య 369 అనేది అని పేరునైతే నిర్ణయించారు. అలాగే దీనికి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ను బాలయ్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు కూడా మనకి ఇదివరకే తెలుసు. సో మీ అభిమాన థియేటర్లో టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడడానికి మీరైతే రెడీ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.